సూపర్ వచ్చింది. ఇట్లా ఇట్లా చేసుకోండి, బాగా చేసుకుంటే చేసుకోండి. నేనైతే ప్రాసెస్ అన్నది చూపించిన ఎట్లా చేసుకోవాలన్నది. పీసెస్ 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 కట్ చేసుకోవాలి. ఇట్లా మనకి ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ వస్తుంది. మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే మా మన్మరాన్ని వచ్చింది కాబట్టి చల్లగా ఏం చేయాలని నేను ఆలోచించుకున్నా. ఇది కుల్ఫీ ఐస్ క్రీమ్. కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎట్లా చేసుకుందాం, ఏం చేసుకుందాం. మీ ఇండ్లల్లో కూడా మీ పిల్లలు అందరూ సెలవులల్లా ఖాళీగా ఉండి ఏం తిందామన్న ఆలోచన ఉంటుంది. ఇక వాళ్ళకు కూడా చూపించాలి. నేనే చేసి పెట్టుకున్నాను కదా, ఇంతకుముందు నేను చాలాసార్లు చేసుకున్నా. మరి ఇప్పుడైతే ఒక ½ లీటర్తో చూపించాము. మన లీటర్ అయినా చూపించుకోవచ్చు, 2 లీటర్లు అయినా చూపించుకోవచ్చు. కానీ ఇప్పుడైతే మీకు ప్రాసెస్ చూపించాలని నేను ఇక్కడ పెట్టుకున్నా. ఇక ప్రాసెస్ అన్నది వేసేటప్పుడు చూపిస్తా పండ్రి. ఇక ఇది మా ఏంటంటే సింపుల్గానే టేస్ట్గా కుల్ఫీ మనకి ఇంట్లో హెల్దీగా మంచిగా పాలతోటి చేసుకుందాం. ఎట్లా చేసుకుందాం అంటే బెల్లంతో హెల్దీగా చేసుకుందాం. ఇక బెల్లం ఇష్టం లేకపోతే ఏదన్నా చక్కెర కూడా వేసుకోవచ్చు. చక్కెర వేసుకోవచ్చు, బెల్లం అయితే బెల్లం మీ ఇష్టం. ఇక ఎట్లయితే అట్లా. ఇక ఇప్పుడైతే నేనైతే పాలు తీసుకున్నా. పాలు తీసుకున్నా, ½ లీటర్ పాలు తీసుకున్నా. ఒక ఆజు అయితే మనం ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్నాం. గరం నీళ్ళని నానబెట్టుకున్నాం, తొందర నానాలి. ఇక మనకు టైం ఉంటే ముందే నానబెట్టుకొని గరం నీళ్ళు పోయకుండా సరే. ఇక మనకు టైం లేదు కాబట్టి ఏంటంటే మనకు ఒక అర్ధగంటనే నానాలని ఉంటుంది. అప్పటికప్పుడు వేసుకోవాలనిపిస్తుంది. ఎట్లా నానాలి అన్నది పేస్ట్ పట్టుకుంటుంది. గరం నీళ్ళు ఎన్ని ఉంటాయో మమ్మీ? అవి ఒక 10-12 ఉంటాయి. 10-12 నానబెట్టుకున్నాం. ½ లీటర్కు ½ లీటర్ పాలకి మనకు పిస్తా అయినా ఇవైనా ఉంటే వేసుకోవచ్చు. మీదకెళ్ళి చల్లుకోవచ్చు. ఇట్లా కుల్ఫీకి ఇట్లా మీద వేస్తారు కదా, మనకు అక్కడ మనం పోతాం కదా కుల్ఫీ దాంట్లో వేస్తారు కదా, అవైతే తీసుకున్నా. మరి అట్లా లేదు అనుకుంటారా? డెకరేషన్ గురించి మన ఇష్టం, వేసుకోవచ్చు. లేకుండా ఇలా పొడి అయితే చక్కెర పట్టుకొని చక్కెరలో పట్టుకొని ఇట్లా ఉంచుకుంటాను. నేను చక్కెర వేసి పట్టుకొని ఉంచుకుంటా. ఎల్లైనా వేస్తాను. బెల్లం ఇగో ఇది ఏంటంటే ఇది అని సాఫ్రాను మీరు ఉంటే వేసుకుంటే లేకుంటారు. మరి కలర్ కావాలంటే కలర్ అద్దా అనుకుంటారా, తెల్లగానే కావాలనుకుంటారా? ఇది ఏంటంటే కుల్ఫీలా ఇట్లా మనకు ఎల్లో కలర్ ఇష్టపడతారు అని నేను ఇట్లా వేసిన. మీరు కలర్ కూడా ఇష్టం ఉంటే వేసుకోండి. కలర్ అంటే హెల్దీగా వేయాలనుకుంటే హెల్దీగా చూపిస్తున్నా. బెల్లం ఈ కప్పు బెల్లంతో చేస్తా. ఇంకా బెల్లం ప్లేస్ లో షుగర్ వాడాలంటే షుగర్ వాడచ్చు. బెల్లమే హెల్దీ. నాకు అందరు తింటారు, షుగర్ ఉన్న వాళ్ళు తింటారు, ఇంట్లో అందరు తింటారు. ఎందుకంటే ఇది అట్లా తినద్దు అని కూడా షుగర్ ఉన్న వాళ్ళు బాగా బాధపడుతారు. మొత్తం తినాలన్నా బాధపడుతుంది. బెల్లంతో అయితే తింటారు అట్లా. ఇక వాళ్ళు కూడా తినాలని కోరుకుంటది కదా. సరే చేసుకుందాం పని. అట్టున్నది మన క్రీమ్ లేనిది తెచ్చుకోకూడదు. క్రీమ్ ఉన్నదే మంచిగా ఉంటది. ఈ కుల్ఫీకి అన్నది క్రీమ్ ఉండాలి. ఫుల్ క్రీమ్. ఇది ఫుల్ క్రీమ్ ఉన్నదా లేదా అని పాల గురించి తెలుసుకొని తెచ్చుకుంటుంది. పాల షాపులలో తెలుసుకోండి ఇది క్రీమ్ ఉన్న పాల కాదని. మళ్ళా క్రీమ్ లేకపోతే ఉడక మనకు ఈ కుల్ఫీ అన్నది చిక్కడి పాలే. ఇలా నీళ్ళు మాత్రం పోయద్దు, అస్సలు నీళ్ళు పోయద్దు. ½ లీటరు. ఇక ½ లీటర్తో చూపిస్తున్నా, మీకు కొలత కరెక్ట్ చూపించాలని ½ లీటర్తో చూపిస్తున్నా. ఇవి మనము ఇన్ని పాలు ఉన్నాయి కదా, ½ లీటర్ వచ్చేదాకా గరం పెట్టాలి. ½ లీటర్ అయ్యేదాకా గరం పెట్టుకోవాలి. మంచిగా దగ్గరికి వస్తుంటాయి పాలు కొద్దిగా. అప్పుడు మనం ఏం చేస్తామన్నది నేను చూపిస్తాను. మొత్తం దగ్గరికి రావాలి. ½ లీటర్ కావాలి. ½ లీటర్ ఈ పాలు ½ లీటర్ కావాలి. మన లీటర్ అయితే ½ లీటర్ కావాలి. మీకు అన్ని కరెక్ట్ చెప్తున్నా. ఎందుకంటే ½ లీటర్ అని సగం కావాలి. సగం అయిందంటే అది కుల్ఫీ కరెక్ట్ అవుతుంది. నానబెట్టినాయి కదా, కడిగి నానబెట్టిన కాబట్టి నీళ్ళతో వేసేస్తున్నా. పేస్ట్ పట్టుకుందాం. అవే వాటర్ వేసేసిన. ఇట్లా పేస్ట్ పట్టుకున్నా. ఇప్పుడు ఏ టైంలో వేస్తా చూపిస్తా. ఇట్లా మరుగుతున్నాయో మీగడ అన్నది ఇట్లా వస్తుంది. ఇట్లా రావాలి. ఇంకా ఉడకాలి, ఇంకా తక్కువ కావాలి ఈ పాలు. బాగా మసలాలి. ½ లీటర్ కావాలన్నప్పుడు ½ లీటర్ కావాలి. మనకు కుల్ఫీ అన్నది కలుపుతూనే ఉండాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇట్లా కలుపుతుంటేనే మనకు టేస్ట్ అన్నది కుదురుతుంది.
ఇట్లా దగ్గరికి వచ్చినాయి, పావు లీటర్ అయినాక ఇట్లా చిక్కతనంలో ఇట్లా అయింది. ఇప్పుడు మనము ఇప్పుడు కాజు పేస్ట్ పట్టుకున్నాం కదా, వేసేసుకున్నాం. ఇది కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టిన, పాలల్లో వేసి నానబెట్టిన, పాలల్లో నానబెట్టుకోవాలి. మీరు ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు, ఇది మీ ఇష్టం. ఇక ఏంటంటే ఇది వేసుకుంటే అన్నది పిల్లలకు కూడా బలమే, మంచిది, కలర్ కూడా మంచిగా వస్తుంది, మంచిగా కనబడుతుంది. మళ్ళీ ఇది ఆరోగ్యానికి కూడా మంచిది, బాగా మంచిది. కుంకుమ ఉడకాలి, కొద్దిగా ఉడకాలి, పేస్ట్ లాగా, బాగా పేస్ట్ ఉడక కావద్దు, మామూలుగా వేసి. ఇది ఉడికితే కొంచెము గట్టిగా అవుతుంటుంది. మనము ఏంటంటే కాజు పేస్ట్ వేసినాం కదా, ఉడకాలి. ఇది ఎంత బలమైన ఫుడ్ కుల్ఫీ అంటే. మనం ఇలా షుగర్ కూడా వేస్తలేము, బెల్లం వేస్తున్నాము, హెల్దీగా బెల్లం వేస్తున్నాము. ఇట్లా ఊకే కలుపుతూనే ఉండాలి, అడగంటనే. ఇదే గిన్నె కావాలని ఏం లేదు, నాస్టికే కావాలని ఏం లేదు. మీరు ఏ గిన్నెలు చేసుకున్నా కలుపుకుంటుంది, ఎందుకంటే ఇది ఉన్నది కాబట్టి అంటుకుంటుంది, అంటుకోదు అని నేను ఇట్లా అంటుకోదు కూడా, ఏ గిన్నెలు వేసినా అంటుకోదు, మనం కలుపుతుండాలి. ఇట్లా మీకు వెడల్పు కనబడాలి ఇట్లా అని నేను ఇట్లా చూపిస్తున్నా. గట్టి అయిపోతుంది చూడు, చిక్కతనంకి వస్తుంది. ఇంకా చల్లారితే ఇంకా గట్టి అవుతుంటుంది, కొద్దిసేపు ఉడకండి. కొద్దిగా చూడండి ఏ రకంగా అయిందో. ఇప్పుడు నేను కాజు పేస్ట్ పట్టి వేసినాక ఈ రకంగా ఇట్లా ఈ రకంగా అంబలంబలోలు ఉండాలి. ఈ రకంగా ఉన్నాకనే మనము ఇప్పుడు బంద్ చేసుకుంటున్నాం. ఇలాచి పౌడర్ వేస్తాం, ఇలాచి పౌడర్ వేయాలి. మనం స్వీట్ అంటేనే ఇలాచి పౌడర్. చక్కెర పట్టి చక్కెరలు వేసిన 4 ఇలాచీలు వేసి పట్టిన. ఇలాచి పౌడర్ వేసిన కదా, ఇప్పుడు కలిపేసిన, ఇంకా బంద్ చేసుకుంటున్నా. ఈ రకంగా రావాలి, ఈ రకంగా వచ్చినాకనే మనము బంద్ చేసుకుంటాం. ఇప్పుడు చల్లగా అయినాక మనం ఎట్లా చేసుకుందాం అన్నది పక్క చూడండి, మీరు లాస్ట్ దాకా చూస్తూనే అర్థమవుతుంది. ఈ కుల్ఫీ అయినా కానీ సింపుల్గానే కమ్మగా చేసుకుందాం. ఇది చల్లగా అయినాక ఇట్లా చల్లగా అయినాకనే చల్లగా అయిపోయింది, గ్రైండ్ చేసుకోవాలి. వావ్, చూస్తుంటేనే ఎంపీగా అనిపిస్తుందా? బాగుంటుంది కుల్ఫీ అంటే. ఇక మనం చేసుకుంటే ఎట్లా ఉంటుంది. వావ్, మనకి అది బయట కొనుక్కుంటే ఒక్కదానికి 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుందా? ఇట్లా పాలు మనమే తెప్పించుకొని చిక్కటి మంచిగా క్రీమ్ ఉన్న పాలు తెచ్చుకొని ఇట్లా ఉడకబెట్టుకొని మంచిగా చేసుకుంటే ఇంకా మనం హెల్దీగా ఇంకా మంచిగా వేసుకుంటాం, హెల్దీగా వేసుకుంటాం. ఇంకా ఏమేమి వేస్తారో అని భయం ఒకటి. ఇట్లా మనమైతే క్వాలిటీ చేసుకుంటాం, ఇట్లా పోసి మంచిగా వేసుకోవాలి. పిల్లలు ఇష్టం, సమ్మర్ హాలిడేస్ కదా, వాళ్ళకి తినాలనిపిస్తుంది. నక్షత్రం అయితే ఇప్పుడు వట్టిగానే స్పూన్ తోటి తినేసింది కొద్దిగా అంతా, ఇట్లా తీసుకొని ఎగ్జైట్ అవుతారు, బాగా ఎగ్జైట్. ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఎప్పుడైపోతుంది అమ్మమ్మ అని అడిగారు. ఈ కప్పు బెల్లం వేస్తున్నాం, మీరు తీపి తినదాన్ని మీకు స్వీట్నెస్ అండి. బెల్లం వేసి గ్రైండ్ చేసుకుంటాం. బెల్లం ప్లేస్ లో చక్కెర వేసుకోవచ్చు. చక్కెర వేసుకుంటే అట్లా కూడా బాగా హెల్దీగా చేయాలనుకుంటున్నా, హెల్దీగా చేస్తున్నా. మనం ఏంటంటే ఒక 9-10 గంటలు పెట్టుకుంటేనే ఇది మంచిగా మనకు కుల్ఫీ అన్నది తయారవుతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కాజు ఇట్లా మనకైతే అక్కడ ఇస్తుంటే ఇట్లా ఉంటాయి కదా, పిస్తా, అది బాదం పిస్తా, ఇది కాజు, ఇవన్నీ వస్తుంటే మంచిగా అనిపిస్తుంది. మీరు ఎక్కువ చేసుకోవాలంటే చేసుకోలేదు, మీకు రెసిపీ అన్నది చూపించాలని చేసి ఇట్లా టైట్గా పెట్టుకోవాలి.
మనం ఇది దొరుకుతుంది కదా కవరు చూసుకొని మూత ఉడక టైట్ ఉండాలి. మనకు ఏంటంటే ఆవిరి పడద్దు. మనం మళ్ళీ పెట్టినాక మనకు కుల్పి అన్నది మనకు ఆవిరి పడ్డదంటే కుల్పి కరెక్ట్ తయారయ్యింది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 9-10 గంటలు పెట్టుకున్నామంటే మంచి కుల్పి ఎంత మంచిగా అవుతుంది. నైట్ మనం పొద్దున చేసేసుకొని నైట్ వరకు అయిపోతుంది. నైట్ చేసుకొని పొద్దున వరకు అయిపోతుంది. పెట్టేసి అలా పెట్టేస్తే 8 గంటల 8-9 గంటలు కన్ఫర్మ్ మంచిగా అవుతుంది. ఇలా వేసుకొని కుల్పిలు మంచిగా వేసుకొని ఇట్లా తిందాం చల్లగా. ఇప్పుడు పిల్లలకు ఇంట్లో వేసిస్తే హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా ఉంటారు. ఇక ఏంటంటే నేను కొద్దిగా చేసినా కానీ మీరు బాగా తీసుకొని 2 లీటర్లు చేసుకోవచ్చు, లీటర్ చేసుకోవచ్చు. ఇట్లా 3 గంటలే ఫ్రిడ్జ్లో పెట్టి మనము ఇప్పుడు కుల్ఫీ అన్నది ఎట్లా అయిందో చూద్దామా. ఎట్లా అయిందో చూద్దాం. ఇక పిల్లలకు ఇట్లా ఇష్టం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా చేసేసిన పిల్లలకి ఇష్టం ఉన్నట్టుగా ఇట్లాంటి కవర్ ఒకటి ఉంటే మనకు ఏంటంటే వాటర్ అన్నది దీనికి ఇట్లా వాటర్ వచ్చినట్టు అయ్యి ఇది దీని ఐస్ క్రీమ్ మీద పడి మనకు ఈ కుల్ఫీ మీద పడి ఇట్లా బాగా గట్టిగా కాదు, అట్లా ఐస్ లాగా ఇట్లా అయింది. సైడ్స్ కొద్దిగా సైడ్స్ అనాలి. ఇట్లానే ఉంటుంది, కొంచెం వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇట్లా పిల్లలకు అల్లకెళ్ళి తీయంగానే కావాలంటారు. ఎట్లా అని ఆలోచించా. ఎంతదంటావా చూద్దాం. ఇంత బాగా వచ్చింది, సూపర్ వచ్చింది. ఇట్లా ఇట్లా చేసుకోండి, బాగా చేసుకుంటే చేసుకోండి. నేనైతే ప్రాసెస్ అన్నది చూపించిన ఎట్లా చేసుకోవాలన్నది. పీసెస్ పీసెస్ కట్ చేసుకోవాలి. ఇట్లా మనకి ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ వస్తుంది. ఇంత బాగా వచ్చింది చూడు. దాంతో కట్ చేద్దాం. మళ్ళీ బయటకు ఎట్లుంటే అట్లనే అవునా? అట్లనే ఉందా? అమ్మమ్మ చేసిన కుల్ఫీ అట్లనే ఉందా? ఇగో ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా వచ్చింది. అట్లనే ఉందట. సూపర్ 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 సూపర్. బాగుందా? ఆపుతలేరు 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 చేతి కూడా ఆపుతలేదు. అవునా? గిన్నెలో పెట్టుకొని తినేసేది కొంచెం కొంచెం. ఆహా ఆహా చైతు అంత బాగుంది. లైక్ చేయరి, షేర్ చేయరి, తేజ కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా తింటున్నా, ఆవితో తింటున్నా. నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చేసుకోండి, నచ్చితే చేసుకోండి, ఫ్యామిలీకి షేర్ చేయండి. సూపర్. అన్ని కట్ చేస్తుంది. అన్ని తింటావా అని ఇప్పుడే